కేసీఆర్ గారిని ఆంధ్ర నుంచి వచ్చిండు అని మాట్లాడింది వీళ్ళు గారా? ఎవరో ఒకరిద్దరు అంటారు. అయ్యో పెద్ద ఇవాళ ముఖ్యమంత్రి అయ్యింది కదా ఆయన, ఒకరిద్దరు ఎందుకు అయితే? నువ్వు కూడా జూబ్లీస్ లో 2-3 ఇల్లు చూసినావు కదా అప్పుడు. తెలంగాణ వచ్చినాక ఈ ఇల్లు మనయే వీళ్ళందరూ నిలబొట్టాలని. నేను ఇక్కడ చూసాను. బాల్క సుమన్ మీ బ్యాచ్ వాళ్ళు కొంతమంది అప్పుడు ఓయూ మీరందరూ కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్న. డిఫమేషన్ వేయాల్సి వస్తుంది మళ్ళీ వేస్తే, మళ్ళీ మీరు ముందే నాకే కిరాయి ఇంట్లో చెప్పు. నేను అనేది ఏంటంటే ఆన్ సీరియస్ లైన్, ఈ కొత్త ఆరోపణలు కాదు. వీళ్ళు పైసలు వసూలు చేసిరు, ఉద్యమం పేరు మీద పైసలు వసూలు చేసిరు అని ఎప్పటి నుంచో కూడా చేసిరు. ఇవాళ కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారికి చర్లపల్లిలో జైల్లో రూమ్ రెడీ అవుతుంది, చెంచల్గూడ జైల్లో రూమ్ రెడీ అవుతుంది అని అన్నోళ్ళు ఉన్నారు. ఇవాళ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి డైవర్ట్ చేయడానికి, వీళ్ళ ప్రామిసెస్ నుంచి డైవర్ట్ చేయడానికి, వాటి చర్చ కూడా రాకుండా ఇదంతా ఏదో సినిమా నడిపిస్తున్నారు. ఎదుర్కొంటామన్నా, వారిని ఎదుర్కొంటాం, మిమ్మల్ని కూడా ఎదుర్కొంటాం. ఎదుర్కోక తప్పదు. వారిని మీరు ఎదుర్కోలేరు, మీరు ఎదుర్కోక పారిపోతారని నేను అనడంలా. కాకపోతే ఏంటంటే దీని నుంచి పార్టీ అండ్ ఫ్యామిలీ బోత్ సేఫ్గా బయటపడగలమని ధీమా ఉందా అంటున్నా నేను. ఎదుర్కోవాల్సిందే 100% ఉంది అన్న. మస్తు ఆరోపణలు వస్తాయి రాజకీయంలో ఉన్నప్పుడు. రాజకీయంలో చేరుతారా, నడి సముద్రంలో మునిగిపోతారా అనేది చర్చ ఉంది. మమ్మల్ని లొంగ తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా కూడా మేము లొంగము. మీ కోరిక అదే కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళ నరేటివ్ అదే కావచ్చు. ఇవాళ వరకు అయితే లొంగ తెలియదు కదా. లొంగేడిదే ఉంటుంటే మేము జైలుకి పోతే ఇందాక కూడా అట్లా బూతులను తిడతాడు ఆయన. లొంగలే. మేము అనేది ఏంటంటే బీజేపీకి కాంగ్రెస్ కి మేము లొంగం, వాళ్ళకేం అండర్స్టాండింగ్ రైట్. ఓకే రైట్.